హాయ్ సముద్రం లోపల అడుగున ఎలాంటి రహస్యాలుంటాయో ఎప్పుడైనా అనిపించిందా? అంటే కోల్పోయి కొన్ని వేల ఏళ్లైన నగరాలు, మునిగిపోయిన ఓడలు, వాటి కథలు. ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. నీటి అడుగున దాగి ఉన్న చరిత్రను బయటకు తీయబోతున్నాం. టెక్నాలజీ మన గతాన్ని ఎలా మార్చేస్తోందో రండి మనందరం కలిసి చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ మనం సముద్రాల్లోని నీళ్లన్నిటినీ ఒకే ఒక బటన్ నొక్కి మాయం చేయగలిగితే ఆ అడుగున మనకి ఏం కనిపిస్తుంది? ఏవైనా కోల్పోయిన నగరాలు కనిపిస్తాయా? లేక లెక్కపెట్టలేనంత నిధి నిక్షేపాలా? అసలు మన ఊహకే అందని జీవులేమైనా ఉంటాయా? కొన్నేళ్ల క్రితం వరకు ఇదంతా కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేవాళ్లం. కాని ఇప్పుడు టెక్నాలజీ దీన్ని నిజం చేస్తోంది. చూడండి, సోనార్ లాంటివి సౌండ్ వేవ్స్ పంపి సముద్రం అడుగునేముందో మొత్తం మ్యాప్ చేస్తాయి. అలాగే మ్యాగ్నెటోమీటర్లు అనేవి ఇసుక కింద దాక్కున్న మెటల్ వస్తువుల్ని కూడా కనిపెట్టేస్తాయి. అంటే ఈ టెక్నాలజీలు నీళ్లు తీయకుండానే ఆ నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఖాళీ చేసి చూపిస్తున్నాయన్నమాట. సరే, అయితే మన మొదటి స్టాప్ పురాతన ఈజిప్ట్. ఇక్కడ ఒక లెజెండరీ సిటీ ఉండేది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం అసలు ఎలాంటి జాడ లేకుండా మాయమైపోయింది. ఆ నగరం పేరే హెరాక్లియన్. కథలు, పురాణాల ప్రకారం చూస్తే హెరాక్లియన్ ఒకప్పుడు ఈజిప్ట్కి మెయిన్ గేట్వే లాంటిది. ప్రపంచం నలుమూలల నుంచి ఓడలు సంపదని మోసుకొని ఇక్కడికే వచ్చేవి. ఎంత పవిత్రమైన స్థలం అంటే ఫారో రాజులు కూడా ఇక్కడే పట్టాభిషేకం చేసుకునేవాళ్లట. కాని ఒకరోజు అకస్మాత్తుగా ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. కేవలం ఒక కథలా మిగిలిపోయింది. అయితే ఫ్రాంక్ గోడియో అనే ఒక ఆర్కియాలజిస్ట్ దాన్ని ఎలాగైనా కనుక్కోవాలని ఫిక్స్ అయ్యారు. తన టీంతో కలిసి లేటెస్ట్ టెక్నాలజీ అంతా వాడి ఏళ్ల తరబడి వెతికారు. అయినా సరే వాళ్లకు దొరికిందేంటో తెలుసా? ఇసుక, ఇసుక, ఇంకాస్త ఇసుక, అంతే. చివరికి తన టీంలోని వాళ్లే, ఫ్రాంక్, అసలా నగరం నిజంగా ఉందా అని అడగడం మొదలుపెట్టారు. అలా 4 ఏళ్ల వెతుకులాట తర్వాత ఒకరోజు వాళ్ల మ్యాగ్నెటిక్ స్కానర్స్కి ఒక విచిత్రమైన సిగ్నల్ దొరికింది. అది ఒక స్ట్రెయిట్ లైన్. చూడండి, ప్రకృతిలో ఏదీ పర్ఫెక్ట్గా స్ట్రెయిట్గా ఉండదు. గాడియోకి వెంటనే లైట్ వెలిగింది. ఇది ఖచ్చితంగా మనుషులు కట్టిందే. మనం కరెక్ట్ దారిలోనే ఉన్నామని అర్థమైపోయింది. ఆ స్ట్రెయిట్ లైన్ అది కేవలం ఒక గోడ కాదు. డైవర్లు ఇసుకు తీయడం మొదలుపెట్టగానే వాళ్లకు కనిపించిందేంటంటే ఒక 500 అడుగుల పొడవైన గుడిగోడ. అదొక్కతే కాదు, దాని తర్వాత స్పింక్స్ల వరుస ఒకటి బయటపడింది. ఆ తర్వాత 16 అడుగుల ఎత్తైన ఫారో, రాణి విగ్రహాలు. వావ్! చివరికి వాళ్లకొక రాయి దొరికింది. దానిమీద అమున్ గరేబ్ ఆలయం అని రాసింది. పాత గ్రీకు పుస్తకాల్లో చెప్పిన హెరాక్లెస్ ఆలయం ఇదే. అంటే ఆ లెజెండ్ నిజమైందన్నమాట. వాళ్లు కేవలం నగరాన్ని మాత్రమే కనుక్కోలేదు. వాళ్లకు 700కు పైగా, అవును 700కు పైగా పాతకాలపు యాంకర్లు దొరికాయి. దీన్ని బట్టి హెరాక్లియన్ ఎంత పెద్ద బిజీ పోర్ట్ అయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి షిప్పులు ఇక్కడికి వచ్చేవనడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి? సరే, ఇంత పెద్ద పవర్ఫుల్ నగరం అసలు ఎలా మాయమైపోయింది? దానికి కారణం లిక్విఫాక్షన్ అనే ఒక భయంకరమైన సైంటిఫిక్ ప్రాసెస్. అంటే ఒక పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ నగరం కిందున్న తడి, ఇసుక అంతా ఒక్కసారిగా నీలలా మారిపోయింది. గట్టిగా ఉండాల్సిన నేల ద్రవంగా మారడంతో మొత్తం నగరం జస్ట్ సెకండ్ల వ్యవధిలో సముద్రంలోకి జారిపోయింది. ఊహించుకోడానికే భయంగా ఉంది కదా? హెరాక్లియన్ లాంటి నగరాలు కథలో ఒక భాగం మాత్రమే. అసలు కథ ఆ నగరాల్లో బతికిన మనుషులది. వాళ్ల జీవితాలు, వాళ్ల ప్రయాణాలు అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ల ఓడల్ని చూడాలి. ఇప్పుడు బ్లాక్ సీ నుంచి ఒరెగాన్ కోస్ట్ వరకు ఈ మునిగిపోయిన టైం క్యాప్సూల్స్ మనకు ఏం చెప్తున్నాయో చూద్దాం రండి. బ్లాక్ సీలో ఒక స్పెషాలిటీ ఉంది. అక్కడ చాలా లోతులో యానాక్సిక్ లేయర్ అని ఒకటుంటుంది. అంటే అక్కడ నీళ్లల్లో అస్సలు ఆక్సిజన్ ఉండదు. మరి ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది? చెక్క, తాళ్లు లాంటివాటిని తినేసే బ్యాక్టీరియా అక్కడ బతకలేదు. అందుకే కొన్ని వేల ఏళ్ల కిందట మునిగిపోయిన ఓడలు కూడా ఈరోజుకి చెక్కు చెదరకుండా అచ్చమలాగే ఉన్నాయి. అద్భుతంగా! ఈ డిస్కవరీలు ఎంత ఇంపార్టెంటో చూడండి. బ్లాక్ సీలో దొరికిన ఒక 1500 ఏళ్ల నాటి షిప్ బిల్డింగ్లోనే ఒక పెద్ద విప్లవాన్ని బయటపెట్టింది. పాత షెల్ ఫస్ట్ పద్ధతిలో ముందు పడవ బయటి కవచాన్ని తయారుచేసి ఆ తర్వాత లోపల ఫ్రేమ్ను పెట్టేవాళ్లు. ఇది చాలా టైం తీసుకునే, ఖర్చుతో కూడుకున్న పని. కాని
కొత్త ఫ్రేమ్ ఫస్ట్ పద్ధతిలో ముందు అస్థిపంజరంలాగా ఫ్రేమ్ని కట్టేసి దానిపైన చెక్క పలకల్ని అమర్చేవాళ్లు. ఇది చాలా ఫాస్ట్, చీప్. ఈ ఒక్క చిన్న మార్పే బైజాంటైన్ సామ్రాజ్యం సముద్ర వ్యాపారంలో నంబర్ 1 అవడానికి హెల్ప్ చేసింది. సరే, ఇప్పుడు మనం ప్రపంచానికి ఇంకోవైపు వెళ్దాం. అమెరికాలోని ఒరెగాన్ కోస్ట్లో కొన్ని వందలేళ్లుగా కొన్ని విచిత్రమైన వస్తువులు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయట. పెద్ద పెద్ద తేనెమైనం దిమ్మెలు, చైనా పింగాణి మొక్కలు. అసలు యూరోపియన్లు అమెరికాకి రాకముందే ఇవక్కడికెలా వచ్చాయి? ఇదొక పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి కొన్ని వందల ఏళ్లు పట్టింది, కానీ చివరికి మోడర్న్ సైన్స్ దీనికి సమాధానం చెప్పింది. అసలు కదేంటంటే 1700ల నుంచి ఈ వస్తువులు ఒడ్డుకు వస్తూనే ఉన్నాయి. అయితే 2010లో సైంటిస్టులు ఆ మైనాన్ని టెస్ట్ చేసినప్పుడు అందులో సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన పుక్కడి ఉందని తెలిసింది. అది ఫస్ట్ క్లూ. ఆ తర్వాత 2020లలో ఆ మైనం మీద ఉన్న గుర్తులను పాత 17వ శతాబ్దంపు స్పానిష్ షిప్పింగ్ రికార్డులతో మ్యాచ్ చేశారు. అప్పుడు తెలిసింది అసలు నిజం. అది 1690లలో ఫిలిప్పీన్స్ నుంచి మెక్సికో వెళ్తూ మునిగిపోయిన ఒక స్పానిష్ ట్రేడింగ్ షిప్ అని. చూశారుగా, ఇదే టెక్నాలజీ పాత నగరాలనే కాదు, మోడర్న్ మిత్స్ని కూడా ఛేదిస్తోంది. సరే, ఇప్పుడు మనం ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ మిస్టరీస్లో ఒకటైన లాక్ నెస్ మాన్స్టర్ కథ ఏంటో చూద్దాం. మేము దాని తలని 4 మూపురాలని చూశాం. లాక్ నెస్ మాన్స్టర్ గురించి ఎక్కువగా వినిపించే మాట ఇదే. కొన్ని ఏళ్లుగా వేల మంది ఇలాంటి ఒక జీవిని చూశామని చెప్తున్నారు. ఇంతకీ వాళ్ళు నిజంగా ఏం చూస్తున్నారు? చాలామంది ఏమనుకుంటారంటే అదేదో డైనోసార్ లాంటి జీవి అని. కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది. ఈ నంబర్ చూడండి, 10,000. అవును, కేవలం 10,000 ఏళ్ల క్రితం లాస్ట్ ఐసేజ్లో ఈ లాక్నెస్ సరస్సు మొత్తం ఒకే ఒక పెద్ద మంచుగడ్డ. సో అక్కడ ఏ డైనోసారు బతికుండే ఛాన్సే లేదు కదా. మరైతే జనాలు చూస్తున్నది ఏంటి? అది మాన్స్టర్ కాదు, ఒక ఆప్టికల్ ఇల్యూషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక బోట్ ఆ సరస్సులో వెళ్ళినప్పుడు దాని వెనుక అలలు వస్తాయి, కరెక్టేనా? మామూలుగా అయితే ఆ అలలు ఒడ్డుకు తగిలి ఆగిపోతాయి. కాని లాక్నెస్ ఒడ్డులు చాలా నిటారుగా ఉంటాయి. దానివల్ల ఆ అలలు బ్రేక్ అవ్వకుండా గంటల తరబడి ప్రయాణిస్తాయి. దూరం నుంచి, ఒడ్డు మీదనించి తక్కువ యాంగిల్లో చూసినప్పుడు ఆ కదులుతున్న అలలే ఒక జీవి మూపురాల్లా కనిపిస్తాయన్నమాట. అంటే జనాలు చూస్తున్నది రాక్షసిని కాదు, ఒక దెయ్యాన్ని. అంటే ఎప్పుడో చాలాసేపటి క్రితం వెళ్ళిపోయిన ఒక బోటెనకాల వదిలివెళ్లిన నీటి నీడను. ఆ బోట ఎప్పుడో వెళ్ళిపోతోంది, కాని దాని అల మాత్రం అలాగే మిగిలిపోతుంది. సో ఈ కథలన్నిటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సోనార్, ఆర్ఓవీలు అంటే రోబోటిక్ వెహికల్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇవన్నీ కేవలం టూల్స్ మాత్రమే కాదు, ఇవే మన కొత్త టైం మెషీన్లు. మనల్ని నేరుగా చరిత్రలోకి, కోల్పోయిన ప్రపంచాల్లోకి, ఇంకా లెజెండ్స్ వెనకున్న నిజంలోకి తీసుకెళ్తున్నాయి. మన సముద్రాల్లో ఇంకా 80% పైగా మనం అన్వేషించనేలేదు. అంటే మనం ఇప్పటిదాకా చూసిందే జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో మనం ఇంకెన్ని కోల్పోయిన ప్రపంచాల్ని, ఇంకెన్ని మిస్టరీస్ని బయటకు తీస్తామో ఒక్కసారి ఊహించండి. మన తర్వాతి డిస్కవరీ ఏమై ఉంటుంది?